మహేశ్వర నియోజకవర్గం జిల్లాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఏకలవ్య విగ్రహావిష్కరణ ఆదివారం చేయడం జరిగింది. విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా మహేశ్వర నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. ఎమ్మెల్సీ ఏగే మల్లేష్, కూతాడి శ్రీనివాస్ విగ్రహావిష్కరణకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు మరియు నాయకులు అందరూ పాల్గొని విగ్రహావిష్కరణ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల రాష్ట్ర కార్యదర్శి రఘు, విద్యార్థి సంఘం నాయకులు మేడం శ్రీను, సత్యనారాయణ, శంకర్ శ్రీనివాస్, భాస్కర్, రామకృష్ణ, కూతాడి శ్రీనివాస్, సురేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ శ్రీనివాస్, నేను తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున జిల్లాలగూడ కట్ట మీద ఏకలవ్యుని ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే మేము గతంలో కూడా ట్యాంక్ బండ మీద అన్ని విగ్రహాలు ఉన్నాయి, మా ఏకలవ్యుని విగ్రహం లేదు. అక్కడ స్థాపించాలని మేము చాలాసార్లు విన్నవించుకున్నాం ప్రభుత్వానికి. కానీ ఈరోజు సబితా మేడం గారు ఈరోజు మాకు పర్మిషన్ ఇస్తూ ఈ కట్ట మీద ఏకలవ్యుని విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా హ్యాపీగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. మాకు ఆత్మగౌరవంగా నిలుపుకున్నట్టుగా మాకు ఉన్నందుకు చాలా సంతోషకరం. మేము గతంలో కూడా ఎన్నో విన్నపాలు చేసుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మహబూబాబాద్ ఎన్నికల సందర్భంగా ఒక మాట అన్నారు, ఎరుకల కార్పొరేషన్ను మీకు ఏర్పాటు చేస్తామన్నారు. వారు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు కాబట్టి దయచేసి మా ఎరుకల జాతికి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లతోటి బడ్జెట్ కేటాయిస్తున్నారు. అది వాళ్ళు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్టీ విడదీసి ఎస్టీ కార్పొరేషన్ చేసి మా ఎరుకల జాతికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘంకి వెళ్ళి అనేక సమస్యల మీద అతనికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు మా హైదరాబాద్ ప్రాంతంలో ఇది చేసినందుకు చాలా హ్యాపీగా ఉందా అని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిష్కరించేందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న నా లోకల్ బాడీస్ కానీ, నా రాష్ట్రం ఉన్న నా బాడీ మొత్తం కూడా అందరూ కూడా మొత్తం కలిసి ఈరోజు ఎంతో ఘనంగా, ఎంతో చరిత్ర గల ఏకలవ్యుని ఇక్కడ విగ్రహావిష్కరణ చేసినందుకు ప్రత్యేకమైన ఇక్కడ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దేశంలోనే ఒకే ఒక టెంపుల్ మన హర్యానాలో ఉంది. మరి పెద్ద ఎత్తున అక్కడ టెంపుల్ మనం నిర్మించుకున్నాం. ఎక్కడైతే ఏకలవ్యుడు బొటన వేలు ఇచ్చిన సమాధి కాడనే మరి పెద్ద ఎత్తున మనం టెంపుల్ నిర్మించుకున్నాం. మరి అది అసలు త్వరలో పెద్ద ఎత్తున మరి గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారితో ఓపెనింగ్ ఉంది. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ఎరుకల వాళ్ళు మొత్తం కూడా మరి మార్చి 20 తారీఖు రోజున తప్పనిసరిగా అందరూ కూడా గురుగాం హర్యానాకు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కమిటీ మొత్తం కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమం మా యొక్క ఆరాధ్య దైవం మూల పురుషుడు ఏకలవ్యుని యొక్క చరిత్ర ఈ దేశానికి, ప్రపంచానికి మరి గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపిన ఏకైక మరి ఏకలవ్యుని యొక్క ఎంతో మరి యావత్తు తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క ఎరుకల సోదరులు, మా యొక్క మహిళా సంఘాలు అనేకంగా, ఇంకా బహుజన సంఘాలు, ఇతర సంఘాలు కూడా ఈరోజు ఇంత పెద్ద ఏకలవ్య యొక్క చరిత్ర నిలబెట్టడానికి, ప్రభుత్వానికి తెలపడానికి మా యొక్క చిహ్నం, మాకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం మరి యొక్క ఏకలవ్య యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో వెంటనే ముద్రించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏకలవ్య యొక్క ఒక పెద్ద ఎత్తున మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మా యొక్క ఎరుకల సామాజిక వర్గానికి మరి ఏకలవ్య యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఏకలవ్య యొక్క భవిష్యత్ పిల్లలకి మార్గంగా నిలిచిన మరి ఏకలవ్యుని యొక్క పటాన్ని ప్రతి ఒక్క ఎరుకల కుటుంబాలు ఇళ్లలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి యొక్క ఏకలవ్య యొక్క విగ్రహాల దగ్గర మన పిల్లలకి మరి అక్షరాభ్యాసం చేస్తే మంచి ప్రయోజకులు అవుతారని గట్టి సంకల్పంతో ప్రార్థిస్తే ఎంతో ప్రయోజకులు అవుతారు మన ఎరుకల పిల్లలు. అదే రకంగా ఏకలవ్య యొక్క చరిత్రని మరి ప్రభుత్వం వెంటనే గుర్తించి ఏదైతే ట్రైబల్కు సంబంధించిన కల్చర్స్లో మరి మా యొక్క చరిత్రని మరి ఆధారంగా ప్రభుత్వాలు మరి ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మాకు
ఏవి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే ఏకల యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాలలో వెంటనే ముద్రించాల్సిందిగా మరి ఈ యొక్క చందన చెరువు కట్టపైన అద్భుతంగా ఏకలవని మహనీయుల యొక్క సన్నిధిలో మా యొక్క ఏకలవని నిలుపుకున్నందుకు మాకు అందరికీ పెద్ద సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్, ప్రధాన కార్యదర్శి నల్గొండ సీనన్న, శిరమూర్తి శేఖరన్న, మా వెలుగన్న అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇవాళ వచ్చినందుకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు.